నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఏపీ విషయానికి వస్తే ఏపీలో అప్పుల విషయంలో బోత్ ఆర్ నాట్ సేమ్, అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా బోత్ ఆర్ నాట్ సేమ్. నాడు వైసీపీ హయాంలో అరాచకం సృష్టించారు, నేడు సంపద సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు చెప్తున్నారు. పోలవరాన్ని అటకెక్కించారు, అదేవిధంగా అప్పులు తీసుకొచ్చిన డబ్బులతో అసలు రోడ్డు కూడా పూడ్చలేదు, 1,00,000 కోట్ల అప్పులున్నారు, ఆ పైసలు ఎక్కడ అని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు క్వశ్చన్ ఇస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఎవరిని అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు? తలతోక ఉందా దేనికైనా? ఎందుకంటే 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన తీరుకి పట్టం కట్టి మీకు అప్పచెప్పారు 124 ఇచ్చి. వాళ్ళు ఏం చేశారు అని 15 నెలల బట్టి కాలక్షేపం కబుర్లు కాలక్షేపాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. అవన్నీ పక్కన పెట్టండి. నిన్న దాకా రేపు మళ్ళీ మంగళవారం 191,000 కోట్లు అప్పు చేశారు. మీరేంటి చేశారు చెప్పండి? ఏంటి అభివృద్ధి? ఏం చేశారు ఈ 15 నెలల టెన్యూర్లో? అదర్ దాన్ అమరావతిలో నీళ్ళు దొడ్డం కంపలు కొట్టడం తప్ప ఇంకేమైనా పనికొచ్చిన పని ఒకటి చేశారు? ఫ్రీ బస్సు అవి ఇచ్చారుగా, ఫ్రీ బస్సు 10,000 కోట్లు. మీరు సంక్షేమం గురించి మాడుతున్నారా లేకపోతే డెవలప్మెంట్ గురించి మాడుతున్నారా? రెండు సంక్షేమం అభివృద్ధి, సంక్షేమం అభివృద్ధి అని చెప్తున్నారు. అలా కాదండి, నేను ఇప్పుడు అభివృద్ధి గురించి మాడుతున్నాను, సంక్షేమం గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే. ముందు అభివృద్ధి అన్న దాంట్లో పలానా దగ్గర ఎక్కడ తట్టడి మట్టేసిన అదంతా చెప్పండి. పోలవరం కళ్ళ ముందు స్పిల్వే ఎలా కూలిపోతుందో కనబడట్లేదా? చూస్తున్నారా వీడియోలో? చూడట్లేదా? ఒక్కడుగు ముందుకు వెళ్తుందా? డయాఫ్రమ్ వాల్ ఎలాంటి కండిషన్లో ఉందో తెలుసా? గత ప్రభుత్వం రెటిఫికేషన్ చేసిన ఈ టెన్యూర్లో మీరు ఏం చేశారు? విశాఖ రైల్వే జోన్ వెరీ గుడ్, రైల్వే జోన్ పేరుకి అనౌన్స్ చేశారు. కేకే లేని రైల్వే జోన్ దేనికి కేకే లేని రైల్వే జోన్ తీసుకొచ్చి పేరుకి రైల్వే జోన్ తీసుకొచ్చామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చారు, ఏం చేశారు? కళ్ళ ముందు కుమారస్వామి గారి స్టేట్మెంట్ తెలీదా ఏమిచ్చారో? 5 ఏళ్ళు నిలువరించిన జగన్మోహన్ రెడ్డి మీరేమో ఆర్త పనుల్లో పెట్టి సభకు నమస్కారం అని అప్పచెప్పారు. ఇంకేం కావాలి మీకు? పోలవరం అయిపోయింది, అమరావతికి దిక్కు దివానం లేదు, వాటికి ఓన్లీ పెట్టకబుర్లు చెప్పుకుని కాలక్షేపం చేస్తున్నారు. శాశ్వత రాజధానిని గజిటేది ఎన్ని క్యాబినెట్ మీటింగ్లు అయ్యాయి? పార్లమెంట్ సెక్షన్ నడుస్తుంది కదా పక్కన, ఎందుకు బిల్లు పెట్టించలేపారు? ఇవేవీ మాట్లాడకుండా పైపైన జీవితాంతం జగన్మోహన్ రెడ్డి మీద ఏడుచుకొని అలో లక్ష్మణాన్ని పడేడుద్దాం అని కూర్చుంటే కాలక్షేపం చేయండి, ఏం పర్లే. 15 నెలలు అదే కాలక్షేపం చేశారు, కంటిన్యూ అయిపోయింది ఇంకా మిగిలిన 3.5 సంవత్సరాలు కూడా. తర్వాత ఏదైనా విప్లవాత్మకమైన తిరగబడిపోయి అనుకుంటే మీరు ఇందాక నుంచి అంటున్న సంక్షేమం ఫ్రీ బస్సు ఎన్నాళ్ళకి స్టార్ట్ చేశారండి? సంవత్సరం తర్వాత స్టార్ట్ చేశారు. దానికి ఫస్ట్ పెట్టిన కండిషన్లు ఏంటి? ఇప్పుడు తిరుపతి ఘాటు మీదకి వెళ్ళొచ్చు, శ్రీశైలం ఘాటు మీదకి వెళ్ళొచ్చు. ఎవరు కాదన్నారు? వెళ్ళొచ్చు, వెరీ గుడ్. దీనికోసం ముందు వీరు చెప్పిన పెట్టకథలకి దీనికి ఏమైనా అలైన్మెంట్ ఉందా? అమ్మ ఒడికి దీటుగా తల్లికి 100 ఇంటిల్లి 10 పిల్లలకి ఇస్తున్నారు. 13,500 కోట్లు బడ్జెట్. ఎంత ఇచ్చారు? ముక్కుతూ మురుగుతూ 8,000 కోట్లు ఇచ్చారు. మిగిలిన 5,500 కోట్లు డెఫిసిట్ ఎవరు భరిస్తారు? అది దానివల్ల ఆ సంక్షేమం మీరు చెప్పిన పథకం శాశ్వతంగా జరిగిందా? ఇంకోటి ఏంటంటే రైతులకి 20,000 ఇస్తున్నారు. ఆ తల్లికి 100 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కదా. మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు కదా, రెండో సంవత్సరం మొదలెట్టి 20,000 ఇచ్చారా, 5,000 ఇచ్చారా? మీరు జర్నలిస్టే కదా సార్, చెప్పండి. 5,000 ఇచ్చి 20,000 ఇవ్వాలి దగ్గర ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఇంకా 15,000 కోసి పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కనీసం 3 విడతలుగా ఇచ్చిన 6,000 రూపాయలు కూడా ఇవ్వకుండా ఇవి మీరు సంక్షేమానికి చెప్తున్నారు. ఇంకా మిగిలిన ఏమన్నాయి సార్? మీరు చెప్పిన నిరుద్యోగ భృతి ఈ రోజుకి ఇచ్చారా? పోనీ పెన్షన్లు పెంచారు, ఎంతమందికి తగ్గిస్తున్నారో చూసాం. వికలాంగులు రోడ్డు మీద ఎలాంటి మానసిక మనోవేదనను అనుభవిస్తున్నారో కళ్ళ ముందు చూస్తున్నాం. మీరు చెప్పిన సంక్షేమ పథకాలకి ధీటుగా ఇంకో 6 అని చెప్పిన దగ్గర మొదటిదానికి దిక్కులే కడదానికి కళ్యాణం అన్న పరిస్థితికి తీసుకొచ్చారు. పింఛన్ల విషయంలో వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుంది. ఎక్కడ కూడా 4 లక్షల మందికి మేము పింఛన్లు ఎక్కడ తగ్గించలేదని చెప్పి మాట్లాడుతున్నారు. సరే సార్, ఫేక్ ప్రచారమే. పెన్షన్లు ఒకటి ఇస్తున్నారు, 4,000 రూపాయలు పెంచింది. మీ ఎక్స్చెక్కర్కి లోడ్ ఎంత? 1,000 రూపీసే. 3,000 రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముక్కుతో ములుగుతో చేసుకుని వచ్చాడు కదా ఆయన. ఈ 1,000 రూపాయలు పెంచేదానికి ఎక్సెస్ బడ్జెట్ మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నారో చెప్పమంటే ఇప్పటికి చెప్పరు. సంపద సృష్టిస్తామని చెవులు గూడు కట్టి సాలిపురుగు అల్లినట్టు అల్లి పెట్టకథలు చెప్పారు. ఏ ప్రాస్పెక్ట్లో ఇవాళ స్టేట్ ఎక్స్చెక్కర్కి 1 రూపాయి ఈ ప్రాస్పెక్ట్లో వచ్చిందని చూపించండి. ఇబ్బడముబ్బడిగా కరెంటు ఛార్జీలు, ఎప్పుడు రూపు ఛార్జీలు 22, 21, 22, 22, 23 ఛార్జీలు కూడా మన ఎత్తుకు కేసు బాధేస్తున్నారు. దగ్గర 18,500 కోట్లు. ఈ ప్రామాణికాల్లో మీరు ఒక అభివృద్ధి సంక్షేమం అన్న రెండింటి మీద 2 చక్రాలుగా నడవలసిన ఈ ప్రభుత్వంలో ఏం చేశారో వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా?
191,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎఫ్ఆర్బిఎం లిమిట్లు అనండి, లేదా వాట్ ఎవర్ కార్పొరేషన్స్ పనంగా పెట్టండి, లేదా వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్. ఓకే. ఒక శ్వేతపత్రం ఇవ్వగలరా? సరే, జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు. నేనే చెప్తున్నా, సంవత్సరంన్నర బడ్జెట్ సంక్షేమ ఫలాల రూపంలో, అంటే సెంటున్నర భూమి 33 లక్షల మందితో కలిపి ఎక్స్చెక్కర్కి అనా పైసలతో లెక్క చెప్పచ్చు. మీరు చూపించండి ఒకటే. కాగ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆపాదించిన ఏ అభాండాన్నైనా కాగ్ రిపోర్ట్ బేస్తో ఎవరితోనన్నా డిబేట్కి సిద్ధంగా ఉన్నారా? లిక్కర్ స్కామ్ ఈ రోజుకి కొండంత అవుతూనే ఉన్నారు. ఈ దేన్ని ఎలకన పడ్డాక నిన్న ఛార్జ్షీట్, రెండో ఛార్జ్షీట్లో కూడా ఒక్కటి పనికొచ్చిన అవసరం ఉందా దాంట్లో? మీరు ఏ స్కామ్ అయినా మాట్లాడదాం, వాళ్ళు చెప్పిన అభియోగాల్లో ఆడుదాం ఆంధ్ర, ఆ రోజా మీద పడేయడానికి తప్ప ఇంకా దేనికైనా ఉపయోగపడుతుందా మీ పోస్కోల్ కబుర్లు? చెప్పండి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నకి సమాధానం రూపంలో మీకు మీరే ఇచ్చుకుంటున్నారు. ప్రశ్న అడిగేది మీ వాడే, సమాధానం చెప్పేది మీరే, తర్వాత బయటకు వచ్చి తపేలా ఛానల్లో డిబేట్ పెట్టి పనికిమాల డిబేట్లు పెట్టేది కూడా మీరే. ఎన్నాళ్ళు ఈ నాటకాలు? ఎన్నాళ్ళు ఆడతారు ఇలాగా? నిజంగా పెనుభారమైన రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిద్దామనే నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో మాట్లాడవలసిన మాటలైనా, ఒక కేబినెట్ హోదా కలిగిన మంత్రి మాట్లాడవలసిన మాట్లాడుతున్నారు మీరు. అచ్చెన్నాయుడు గారు రాష్ట్రం అమ్మివలసి వస్తుందా? ఇలాంటి పోలవరం లాంటి 3 ప్రాజెక్టులు కడతారు. సంవత్సరం పాటు మీరు ₹1 కూడా సంక్షేమం ఇవ్వలే కదా. ఆ సంవత్సరం డబ్బులు పెట్టి పోలవరం కంప్లీట్ ఎందుకు చేయలేకపోతున్నారు రామారెడ్డి గారు? అన్ని నోట్లోంచి అబద్ధాలు మీరే మాట్లాడుతూ నిజాన్ని డిస్కషన్ రూపంలో వచ్చినప్పుడు ఈ తపేల ఛానల్ రూపంలో బొమ్మడింగ్ చేద్దాం అనుకుంటున్నారా? మీరు చెప్పిన మాటలే, నేను వేరే చెప్పట్లేదు. సంవత్సరం పాటు మీరు రాష్ట్రంలో సంక్షేమం చేశారు, చేయలేదు. పోలవరం ప్రాజెక్ట్ కట్టివచ్చు కదా, కట్టరు కదా. వాళ్ళు ఎందుకు కట్టరు? 1000 కోట్లు డయాఫ్రమ్ వాళ్ళు కడుతున్నారు కదా సార్. ఎవరు? టీడీపీ ప్రభుత్వం. ఎందుకు కడుతుంది? మీరెవరు అసలు కట్టడానికి? గడ్డి వేద వల్ల, గొర్రె వేద వల్ల జనాలు భరిస్తుంటే మీరు కడతారా? కేంద్ర ప్రభుత్వం గుడ్డు గుర్రని ఫలితవుతుందా? ఎవరిది బాధ్యత? అది బోడాతో శాతక ప్రాజెక్టా లేకపోతే చెక్ డ్యామా? మీరేది కడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అదే చెప్తున్నాను సార్, ప్రజల్ని పక్కదారి పట్టించడానికి అమరావతి. ఎవరా నారాయణ గారు పెట్టుకున్న అమరావతి? అది కృష్ణా కమిటీ ప్రకారం డబ్బులు తీసుకుని చూద్దాం అమరావతికి శాశ్వతంగాను. అందుకే ఈ తకరారులు, ఇన్ని ఇబ్బందులు దేనికి? ఇవేవి మాట్లాడరు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళెవ్వరు, ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ 2 సపోర్ట్ చేయవు మనకి. అదే జరుగుతుంది, అనుభవించండి.